మనం తినే ఒక్కో కాయకు ఒక్కో మహత్యం ఉంది అని నమ్ముతారు భక్ష్య జనావళి. వాటి వెనుక ఎంతో చరిత్ర ఉంది. పూజ చేసేటప్పుడు భగవంతుడికి నైవేద్యం సమర్పించకుండా ఉంటే అది అసంపూర్ణంగా ముగుస్తుంది. తమ కోరికలు తీర్చమని వేడుకుంటూ ఏ దేవుడికి ఎలాంటి నైవేద్యం పెట్టాలంటే మొదలు పెట్టిన పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుకుంటూ భగవంతుడికి కొబ్బరికాయ నైవేద్యంగా పెడతారు. అలాగే అరటి పండ్లు నైవేద్యంగా పెట్టడం వల్ల సమస్య కార్యసిద్ధి జరుగుతుందని భక్తుల విశ్వాసం. నిలిచిపోయిన పనులు పునఃప్రారంభం కావాలని కోరుకుంటూ దేవుడికి నారింజ పండ్లు పెడతారు. యాపిల్ పండ్లు నైవేద్యంగా పెడితే సకల దరిద్రాలు తొలగిపోతాయని అంటారు. మామిడి పండు దేవుడికి ప్రసాదంగా పెడితే సంపద పెరిగే అవకాశం ఉంటుంది. దేవుడికి నేరేడు పండ్లు నైవేద్యంగా సమర్పిస్తే మోకాల నొప్పులు, వెన్నునొప్పి, కీళ్ల నొప్పులు తగ్గుతాయని నమ్మకం. ద్రాక్ష పండ్లు నైవేద్యంగా పెడితే ఆయురారోగ్యాలు లభిస్తాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తైతే అసలు అరటి, కొబ్బరి పళ్లకు ఒక ప్రత్యేకత ఉంది. పండుగ సమయాల్లోనూ శుభకార్యాలప్పుడు పూజా ద్రవ్యాలతో పాటు ప్రప్రథమంగా కొనేది అరటి పండ్లు, కొబ్బరికాయలనే. ఇవి భగవంతునికి ప్రీతిపాత్రమైనవిగా చెబుతారు. అలానే వీటిని దేవుడికి నివేదించడానికి మరో కారణం కూడా ఉంది. మనం ఏ పండు తిన్నా అందులో గింజలు వస్తాయి. కొన్నింటిని తీసేసినా కొన్ని నోట్లోకి వచ్చేస్తుంటాయి. వాటిని చప్పరించి ఊసేస్తుంటాం. అలా తినడం వల్ల ఈ విత్తనాలు ఎంగిలి పడిపోతాయి. తర్వాత మొక్కలుగా మొలిచి మళ్లీ మనకు ఫలాలను ఇస్తాయి. ఎంగిలి విత్తనం నుంచి వచ్చిన పండ్లు కూడా ఎంగిలి పడిపోయినట్టే లెక్క. అదే అరటి పండ్ల విషయానికొస్తే గింజలతో పనుండదు. అరటి చెట్టు నుంచే పిలకగా బయటకు వచ్చి పెద్ద చెట్టై కాయలు కాస్తుంది. అదేవిధంగా కొబ్బరి చెట్టు కూడా పిలక నుంచే వస్తుంది కాబట్టి ఎంగిలిపడే ఆస్కారం ఎక్కడా ఉండదు. పైగా ఈ రెండు అన్ని కాలాల్లోనూ దొరుకుతాయి, చౌకగా కూడా లభిస్తాయి. కాబట్టి దేవుడికి నివేదిస్తారు. అలాగే ఈ చెట్లకి పండగల్లో, ఇతర శుభకార్యాలప్పుడు అంతే ప్రాధాన్యం ఇస్తారు. పందిళ్లలో, మండపాల అలంకరణలో భాగం చేస్తారు. అరటిపండు గుజ్జు నైవేద్యంగా పెట్టడం ద్వారా అప్పుల బాధ తొలగిపోతుంది, రావాల్సిన డబ్బు తిరిగొస్తుంది. నష్టపోయిన నగదును పొందే అవకాశం, రాదనుకున్న నగదు తిరిగి రావడం, ప్రభుత్వానికి పన్ను రూపంలో ఎక్కువ కట్టినా తిరిగొస్తుంది. పెళ్లి, శుభకార్యాలకు కావాల్సిన నగదు సకాలంలో చేతికి అందుతుంది. శత్రువులు, పగవారి మీద విజయం సాధించాలని కోరుకుంటున్న వారు తమ ఇష్టదైవానికి పనస పండు నైవేద్యంగా పెట్టడం ఉత్తరాది రాష్ట్రాల్లో పరిపాటి. ఈ మధ్య ఇక్కడ కూడా ఈ పద్ధతి పాటిస్తున్నారు కొందరు భక్తులు. ఇలా చేస్తే శత్రువులపై విజయం సాధిస్తారు. పూర్ణ ఫలం లేక కొబ్బరికాయను దేవునికి నైవేద్యంగా పెడితే పనులు త్వరగా, సులభంగా పూర్తవుతాయి. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా నెరవేరుతాయి. పై అధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావని లక్షల మంది నమ్మిక.